హే గైస్, సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అండ్ ఇవాళ అయితే ఒక కొత్త సినిమాది అనౌన్స్మెంట్ అయితే వచ్చింది అనమాట. సో బాలీవుడ్ నుండి వస్తుంది. అండ్ ఎవరిది అని అంటే మన అజయ్ దేవ్గన్ అండ్ మృణాల్ ఠాకూర్. సో మృణాల్ ఠాకూర్ ఉంది ఇలా. అండ్ ఇది ఏదంటే మన సన్ ఆఫ్ సర్దార్ అని మనది తెలుగు సినిమా మర్యాద రామన్నది రీమేక్ చేసిరు అనమాట. మర్యాద రామన్న అక్కడ తీసుకొని సన్ ఆఫ్ సర్దార్ అని చేసిరు. అక్కడ అది హిట్ అయింది, బాగా హిట్ అయింది. ఇప్పుడు అదే పార్ట్ 2 అని తీస్తున్నారు. మరి ఇక్కడనే తర్వాత ఎందుకు ఐడియా వచ్చిందో నాకు సరిగా అర్థం కాలేదు. అంటే అది వచ్చిన టైంకి రీమేక్ కూడా చేసేసారు, అయిపోయింది. ఆల్మోస్ట్ 8-9 years అయితే అవుతుంది అనుకోండి ఈజీగా. అంటే ఇప్పుడు మర్యాద రామన్న అనేది ఒక క్లాసిక్ అనమాట. క్లాసిక్ అనే అనాలి, ఎందుకంటే సునీల్ ని అప్పట్లో అంటే లైక్ మీరు నిజంగా చెప్పండి, మగధీరనే నెక్స్ట్ మూవీనే అనుకుంటా. అంతే, మగధీర తర్వాతనే ఇది తీసిన. రాజమౌళికి ఎన్ని గట్స్ ఉండాలి చెప్పండి. అంటే అదేగా, అంత పెద్ద హీరోతో తీసి అంత పెద్ద బ్లాక్ బస్టర్ మళ్ళీ ఒక కామెడీ జానర్ మూవీ తీయడం అంటే అది అప్పట్లో డిఫరెంట్ ఉండే. అండ్ హిట్ అయింది సూపర్. కూడా రీవాచ్ వాల్యూ అంతా ఎప్పుడు చూసినా నవ్వు వస్తుంది అట్లాంటి. సో ఇప్పుడు మళ్ళీ వీళ్ళు సన్ ఆఫ్ సర్దార్ 2 అని తీస్తున్నారు అనమాట. మనకైతే 2 రాలే, మర్యాద రామన్న 2, కానీ సో మళ్ళీ సర్దార్ 1 కూడా బానే ఉంటది. సేమ్ అంటే సీన్ టు సేమ్ ఉంటది, కాకపోతే వాళ్ళకి కూడా కొంచెం అంటే లైక్ హిందీ దాంట్లో సెటప్ లో పంజాబీస్ అని అట్లా పెట్టి అందుకే సన్ ఆఫ్ సర్దార్ అని. సో లెట్స్ సీ. ఇప్పుడైతే అనౌన్స్మెంట్ 49 seconds ఉన్నది, తక్కువనే ఉంది. అండ్ మీకు మెయిన్ కాస్ట్ అయితే తెలుసు అజయ్ దేవ్గన్. దాంట్లో అజయ్ దేవ్గన్ అసలు కామెడీ మూవీస్ మీరు చూసుకోండి, అసలు క్రేజీ ఉంటాయి. అజయ్ దేవ్గన్ అసలు చాలా అండర్ రేటెడ్ కామెడీకి. అంటే అండర్ రేటెడ్ అంటే మంచి సినిమాలు తీసిండు కామెడీలో కూడా. అంటే అక్షయ్ కుమార్ అనుకుంటారు అందరూ, ఆబ్వియస్లీ ఉంటాడు కానీ ఇక. అండ్ పాత దాంట్లో సోనాక్షి సిన్హా ఉండే హీరోయిన్ గా, ఇప్పుడు మృణాల్ ఠాకూర్. మళ్ళీ కంటిన్యూషన్ లేదంటే ఏందో ఏమో మరి, లెట్స్ సీ, చూద్దాము. మళ్ళీ బిస్కెట్ చేస్తారా? సంజయ్ దత్ కూడా ఉంటాడు దీంట్లో కూడా. సంజయ్ దత్ లేడు, సంజయ్ దత్ పేరైతే లేదు ఇక్కడ. మరి చూద్దాం, లెట్స్ సీ. అండ్ మనం అయితే రియాక్షన్ ఇద్దాం. లెట్స్ గో. దేవ్గన్ ఫిల్మ్స్ బాబా సర్దార్ బయట కెనడా కాలేజ్ హస్లేంగే మూవీ నికాలో 25th July. ఓకే, అదే అజయ్ దేవ్ గారిని అప్పుడు ఎప్పటి నుంచో ఫాలో అయితే మీకు బాగా తెలుసు. ఒకప్పుడు మీమ్స్ ఫాలో అయినా సరిపోతుంది. అంటే కొంచెం బాలీవుడ్ క్లాసిక్. అజయ్ దేవ్ గారి ఎంట్రీ ఏంది అంటే 2 కాళ్ళ మీద, 2 బండ్ల మీద, 2 ఆటోల మీద, 2 కార్ల మీద. ఇప్పుడు 2 ప్యాన్జర్లు కూడా వచ్చేసి, అంటే అన్ని వెహికల్స్ స్టిక్ చేస్తుండే. 2 ట్యాంక్ల మీద అయితే వస్తున్నాడు ఇప్పుడు. ఇక నెక్స్ట్ ట్రైన్ లో ఫ్లైట్ లో మిగిలినాయి. వచ్చేసాడు ఇక, దాంట్లో వచ్చేసాడు ఇక. మీరు యూ డోంట్ అంతే. సో ఇదైతే 25th July వస్తున్నది. నెక్స్ట్ మంత్ ఇంకా 1 month అయితే టైం ఉంది. అసలు వీళ్ళు ఏం ప్లాన్ చేసిరో నాకు అర్థమైంది. మళ్ళీ అదే స్టోరీ అక్కడ స్కాట్లాండ్ లో ఇస్తుర్రా, లేదంటే ఏదైనా డిఫరెంట్ ఉందా? పంజాబ్ నౌ ఇస్ గోయింగ్ టు స్కాట్లాండ్ అంటే మళ్ళీ సేమ్ లేదా అంటే చేంజ్ ఉందా ఏంది తెలియదు. కానీ ఏమో బాగుంటే నడుస్తుంది. అదేగా, ఇదైతే మనకి అనౌన్స్మెంట్ వీడియోనే. లెట్స్ సీ. అండ్ ఇది మన రియాక్షన్ ఫర్ దిస్ సన్ ఆఫ్ సర్దార్ 2 అనౌన్స్మెంట్ వీడియో. సో మీకు వీడియో కనెక్షన్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. సీ యు ఇన్ అనదర్ వీడియో. ఇప్పటికైతే బై బై బై.